కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల పార్టీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి అన్నారు. మాసాయిపేట మండలం నగసాన్పల్లి గ్రామంలో శుక్రవారం బీజేపీ నాయకులు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 సంవత్సరాల బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో రైతులు, నిరుపేదల కోసం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల ద్వారా ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఖాతాలలో జమ చేస్తున్నారని పేర్కొన్నారు. వైకుంఠ ధామాలు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, డంప్ యార్డులు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, నిరుపేదలకు 3 నెలలు రేషన్ బియ్యం ఉచితంగా ఒకేసారి పంపిణీ చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాసాయిపేట మండలం నాగసాన్పల్లి గ్రామంలో మోదీ గారి సుపరిపాలన సందర్భంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మోదీ గారి 11 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా మోడీ గారు చేసిన అనేక అభివృద్ధి పనులను వివరిస్తూ రైతుల సంక్షేమం కొరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇచ్చే 6,000 రూపాయలు మరియు రేషన్ బియ్యం మరియు డంప్ యార్డులు కానీ, వైకుంఠ ధామాలు కానీ, అంతర్గత సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఇవన్నీ పథకాలు మోడీ గారి ద్వారానే వస్తున్నాయని వివరించడం జరిగింది. ఇంకా దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గ్రామాలలో ప్రజలందరూ మోడీ గారి పరిపాలనను చాలా మెచ్చుకోవడం జరిగింది. ఇంకా మోడీ గారి సుపరిపాలన గురించి అనేక విషయాలు గ్రామాల్లో చర్చించడం, ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా చర్చించడం జరిగింది.